హాయ్, ప్రైజ్ ద లార్డ్. దిస్ ఇస్ పాస్టర్ హేమాన్. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత ప్రశస్త అతి శ్రేష్టమైన శుభనామంలో నిండు వందనాలు తెలియపరుస్తున్నానండి. మీరందరూ బాగున్నారని నేను అంతగానో ఆశపడుతూ ఉన్నాను. మీ అందరి నిమిత్తమై మా యొక్క అనుదిన ప్రార్థనలో మేము తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏదన్నా ఉన్న ఎడల ఆ కింద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి ఫార్వర్డ్ చేయండి. తప్పకుండా ప్రేయర్ టీమ్కి అవన్నీ కూడా ఫార్వర్డ్ చేయబడతాయి. దయించి విషయాన్ని గమనించాల్సిందిగా కూడా నేను కోరుకుంటాను. ఈ రోజున ఒక విషయాన్ని మీ అందరికి కూడా తెలియపరచడానికి ఇష్టపడుతున్నానండి. ఇదేమీ కొత్త విషయం ఏమీ కాదు, కానీ నిన్న నేను ఒక డాక్యుమెంట్ని స్టడీ చేస్తున్నప్పుడు కొన్ని విజువల్స్ లేకపోతే కొన్ని వీడియో రికార్డింగ్స్ అనేటువంటివి నా దగ్గరికి వచ్చి వాటి మీద నేను వింటున్నప్పుడు, వాటి మీద స్టడీ చేస్తున్నప్పుడు కొన్ని కొత్త విషయాలు అయితే బయటపడ్డాయి. అయితే ఇది అందరూ నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, కానీ మ్యాక్సిమం 100లో 90% క్రిస్టియన్స్ అయితే మాత్రం తప్పకుండా బిలీవ్ చేస్తారు. ఎందుకంటే బైబిల్ కూడా దీని గురించినటువంటి విషయాన్ని రాసి ఉంచింది కనుక. ఎంతమంది నమ్ముతున్నారో నాకైతే తెలియదు, కానీ నేను ఎప్పటి నుంచో చెప్పేటువంటిది ఏంటంటే నెఫీలియన్లు అనేటువంటివి ఉన్నవే, అవి జైంట్స్గా పిలువబడతా ఉంటాయి అని చెప్పి, భారీ దేహములు కలిగినటువంటి వారు ఉండేవారు అని చెప్పి నేను తెలియచేసిన చాలా సందర్భాల్లో. అయితే జలప్రలయం అనేటువంటిది కేవలం దేవుడు మనుషులను నాశనం చేయడం కొరకు మాత్రమే కాదు, కానీ వాస్తవానికి జలప్రలయం వెనకాల ఉన్నటువంటి దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే పాపం పెరిగిందని మనుషులను పూర్తిగా నిర్మూలన చెయ్యాలనే దానికంటే కూడా ప్రాముఖ్యంగా ఈ మనిషి పడద్రోయబడినటువంటి దేవదూతలతో చేసినటువంటి పాపాన్ని బట్టి పుట్టినటువంటి ఈ నెఫిలిన్స్ని నిర్మూలన చేయడం కొరకే ఈ జలప్రలయం అనేటువంటిది అంత ఎత్తున, అంత భయంకరమైనటువంటి అన్ని దినాల్లో నీళ్ళు ఉంచడం అనేటువంటి జరిగిందనే విషయం కూడా తెలియపరిచాను. మనిషిని దేవుడు లేపేయాలనుకుంటే 3 days నాన్ స్టాప్గా వర్షానికి అన్ని కురిపిస్తే మనిషి తేలిపోతాడు. కానీ అన్ని రోజులు అప్రాక్సిమేట్లీ 150 days నీటితో భూమిని పూర్తిగా దేవుడు కప్పేశాడంటే మనుషులు కోసమే అంత భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు అంటే అది పూర్తిగా కూడా వాక్య వ్యతిరేకమైనదండి. 100% మనుషులతో పాటుగా ఈ నెఫీలియన్స్, ఈ జైంట్స్ ఎక్కడ తప్పించుకుపోతాయా అనే ఉద్దేశంతోనే అవి తప్పించుకోకుండా ఉండాలనే ప్రాముఖ్యమైనటువంటి కారణంతో దేవుడు ఆ విధమైనటువంటి ప్రళయాన్ని తీసుకుని వచ్చాడనేటువంటిది బైబిల్ సెలవిస్తూ ఉంటుంది. కానీ కొంతమంది ఏమంటా ఉంటారంటే కాదండి, అవి కేవలం మనుషులు, ఆ రోజుల్లో మనుషులు అంత ఎత్తున ఉండేవారు కనుక అలాగ అక్కడ ఉపయోగించబడ్డాయి అని అంటూ ఉంటారు. కానీ అది 100% నేనే కాదు, పెద్ద పెద్ద బిబ్లికల్ స్కాలర్స్ కూడా దాన్ని ఏ విధంగా కూడా ఒప్పుకోరు. అయితే ఈ రెండింటి మీద రకరకాలైన కాన్స్పిరసీస్ ఉంటాయి, రెండు రకాలైన వాదనలు ఎప్పుడు కూడా వినబడుతూ ఉంటాయి. కానీ నా యొక్క గట్టి వాదన మాత్రం జలప్రలయం మనుషుల కోసం మాత్రమే కాదు, పడద్రోయబడిన దేవదూతల మూలంగా కలుగు చేయబడినటువంటి ఈ నెఫీలియన్లను నిర్మూలన చేయడం కొరకే దేవుడు చేసినటువంటి పెద్ద ఉగ్రత అని అంటాను. ఎందుకనంటే చెట్లు కూడా తెగవేయబడ్డాయి. దేవుడు పంపించినట్టుగా వేరే గ్రంథాల్లో ఆ రోజుల్లో ఎత్తైనటువంటి చెట్లుండే, ఆ చెట్లు ఎక్కి ఎక్కడ తప్పించుకుంటారు అనే ఉద్దేశంతో కూడా దేవుడు దేవదూతలను పంపించినట్టుగా ఆ చెట్లను కూడా కట్ చేయించినట్టుగా కూడా కొన్ని గ్రంథాల్లో మాటలు తెలియపరుస్తూ ఉంటే ఇప్పటికీ కూడా పెట్రిఫైడ్ ఆ ట్రీస్ అన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. అవి ఒక కొండల్లా మారిపోయినాయి, కానీ కొండలు కాదు, కానీ ఆ రోజు కట్ చేయబడిన చెట్లే ఈ విధంగా ఉన్నాయని చెప్పి కొంతమంది శాస్త్రవేత్తలు తెలియపరుస్తూ ఉంటారు. ఎందుకంటే వాటిని పరిశోధించినప్పుడు అంతా కూడా వుడ్గా, అది ఒక చక్కగా కూడా బయటకు వచ్చినటువంటి కొన్ని పరిశోధనలో బయటపడినటువంటి విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి. అయితే చాలా సర్వేస్లో కూడా, చాలా పరిశోధనలు కూడా జైంట్ స్కల్స్ కూడా బయట దొరికినటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. అలాగే ఆఫ్ఘనిస్తాన్లో యుఎస్ మిలిటరీ అంతా కూడా వెళ్ళి అక్కడ పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక జైంట్ ఉందని, కాందహార్ అనేటువంటి జైంట్గా పిలుస్తూ ఉంటారు దాన్ని. ఆ జైంట్ అనేటువంటిది ఆ గుహలో దాకుంది అనేటువంటి సమాచారం ఎప్పుడైతే విన్నారో 19 లైక్ దట్, ఎప్పుడో అంత నాకు ఐడియా లేదు, కానీ 70s ఆ టైంలో, 90sలోనే ఎప్పుడో అంటే ఈ అమెరికాకు సంబంధించినటువంటి ఈ సైనికులందరూ కూడా ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళినప్పుడు ఆ జైంట్ వీళ్ళని చూసి వీళ్ళ మీద దాడి చేయబోయాడు అనేటువంటి విషయం కూడా సర్క్యులేట్ ఇప్పటికీ కూడా అవుతూ ఉంటుంది. కొంతమంది దాన్ని కరెక్ట్ అంటారు, కొంతమంది ఫాల్స్ డాక్టర్ అన్న విషయాన్ని కూడా చెప్తూ ఉంటారు. కానీ దాన్ని కూడా నేను నమ్ముతూ ఉంటానండి. ఎందుకంటే అందులో ఉన్నటువంటి ఒక అమెరికన్ సోల్డియర్ని చంపేస్తాడు ఈ జైంట్. ఎప్పుడైతే వీడి చేతిలో ఉన్న స్పియర్ విసురుతాడో స్పాట్లో వ్యక్తి చచ్చిపోయినట్టుగా, వీళ్ళు వెంటనే ఫైర్ చేసినప్పుడు ఆ జైంట్ కూడా చచ్చిపోయినట్టుగా ఆ వార్తలు ఆనాటి కాలం నుంచి కూడా ఉండేవి. అయితే బయటికి కొంతమంది వాళ్ళు వచ్చినాయి, కొంతమంది అయితే దాన్ని కొట్టేస్తూ ఉంటారు. అయితే జైంట్ హెయిర్ అంతా కూడా బ్లాండ్ రెడ్డిష్ కలర్లో హెయిర్ ఉన్నట్టుగా, 6 వేళ్ళు, చేతి వేళ్ళు కూడా 6, కాళ్ళకు ఉన్నటువంటి వేళ్ళు కూడా 6 ఉన్నట్టుగా, సుమారుగా వ్యక్తి యొక్క ఎత్తు 12 నుంచి 14 అడుగులు ఎత్తు,
ఉన్నట్టుగా, ఆ వ్యక్తి అమెరికా సైన్యంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని స్పియర్తో చంపినట్టుగా, ఆ చంపినటువంటి ఆ డెడ్ బాడీ అంతటిని కూడా ఇంచుమించుగా ఎంతో వెయిట్ అండి, 1300 సంథింగ్ వెయిట్ అది. కిలోస్లో దాన్ని లెక్క పెట్టరు కానీ దాన్ని అంతగా నాకు గుర్తు తెలియదు కానీ 13 to 1400 గ్యాలన్స్ సంథింగ్ ఆ వెయిట్లో కొలుస్తారు. అంత వెయిట్ ఉన్నాడు. అంటే సుమారుగా దగ్గరగా 1000 కేజీలు దగ్గరగా ఆ వ్యక్తి వెయిట్ ఉన్నట్టుగా, ఆ వ్యక్తిని చచ్చిపోయినటువంటి ఆ బాడీ అంతటిని కూడా ప్యాక్ చేసి రోప్స్ కట్టి హెలికాప్టర్ ద్వారాగా సౌదీ అరేబియా ఖతార్కి తీసుకుని వెళ్ళి ఆ బాడీని ఇప్పటికీ కూడా ఖతార్లో ఉంచినట్టుగా, ఖతార్లో ఇప్పటికీ కూడా బాడీ మీద పరిశోధనలు జరుపుతున్నట్టుగా సమాచారం ఇప్పటికి కూడా ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది 100% నిజమని చెప్పి నమ్మే వాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు. అయితే జైంట్స్ అనేటువంటివి ఉన్నాయండి. ఆ తర్వాత కూడా జైంట్స్ వచ్చినాయి. ఆ తర్వాత కూడా దేవదూతలు మనుషులతో పాపం చేసిన కారణాన్ని బట్టి దేవుడు ఇంకా పూర్తిగా వీళ్ళు మారేలా లేరని చెప్పి తర్వాత దేవుడు వాళ్ళని కఠినమైనటువంటి చీకట్లో కూడా బంధించినట్టుగా కూడా లేఖనాలు సెలవిస్తూ ఉన్నది. ఆ మ్యూటేషన్ అయితే జరిగింది, ఆ ఇన్బ్రీడ్ అయితే జరిగింది. ఆ జీన్ అయితే మాత్రం ప్రపంచవ్యాప్తంగా మనకి తెలియనటువంటి పరిస్థితుల్లో తిరుగుతుందని అయితే మాత్రం కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అవి తగు కాలంలో ఏదో ఒక రోజున మాత్రం ఇవి ఉన్నాయనేటువంటి సమాచారం బయటకు రావడంతో పాటు ఇప్పటికీ కూడా వీళ్ళు బ్రతుకున్నారనేటువంటి ఆధారాలు కూడా బయటకు వస్తాయని చెప్పి గట్టిగా కొంతమంది నమ్ముతూ ఉంటారు. అయితే నేనైతే నమ్ముతాను, జైంట్స్ ఉన్నాయని ఖచ్చితంగా నేను నమ్ముతాను. అవి ఎక్కడో దాచబడ్డాయని, అవి మరుగు చేయబడ్డాయని నేను కూడా నమ్మే వ్యక్తుల్లో ఒక వ్యక్తిని. ఎందుకంటే సాతాను వాటన్నింటినీ కూడా ఉపయోగించుకుంటాడు, ఒకనొక కాలంలో ఖచ్చితంగా ఉపయోగించుకుంటాడు. అయితే రీసెంట్గా కొన్ని మౌంటైన్స్ని చూస్తున్నప్పుడు ఆ మౌంటైన్స్ ఎలా ఉంటాయంటే మనిషి పడుకున్నట్టుగా, చాలా భారీ శరీర ఆకృతి కలిగినటువంటి వ్యక్తులు పడుకున్నట్టుగా, పడుకుని చనిపోయినట్టుగా, నిద్రావస్థలోనే వాళ్ళు రాయిలుగా మారిపోయినట్టుగా, పెట్రిఫైడ్ స్టోన్స్గా మారిపోయినట్టుగా కొంతమంది నమ్ముతూ ఉంటారు. అయితే రీసెంట్గా కొంతమంది వెళ్ళి కొన్ని మౌంటైన్స్ ఇలాగా మనిషి ఆకారంలో కనబడేటువంటి మౌంటైన్స్ మీద పరిశోధన చేసే ప్రయత్నం చేశారు. ఆ పరిశోధన చేసినప్పుడు ఆ మౌంటైన్స్ అంతటినీ కూడా చెక్కుతున్నప్పుడు, ఆ పీసెస్ అన్నిటిని కూడా వాళ్ళు పొందుపరుస్తున్నప్పుడు రాయి వాస్తవానికి బ్లాకిష్ కలర్ కానీ డార్క్ బ్రౌన్ కలర్లో కానీ ఈ కలర్లో కనబడుతుంది. కానీ ఆ రాయి పింకిష్ కలర్లో, డార్క్ రెడ్డిష్ కలర్లో ఉన్నట్టుగా, అది టేస్ట్ చూస్తే ఉప్పులాగా, ఉప్పు టేస్ట్ అలా కనపడతా ఉందంట ఆ మౌంటైన్స్ అనేటువంటి. అసలు టేస్ట్లెస్ ఉంటాయి చాలా వరకు చాలా మౌంటైన్స్. అయితే ఇప్పుడు చాలామంది పరిశోధకులు, కొంతమంది శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే ఈ కొండలుగా మారిపోయినటువంటి ఈ బాడీస్ అన్నీ కూడా నెఫిలిం బాడీసే. కొన్ని వీటిని అలాగా దేవుడు మార్చడమో లేకపోతే ప్రకృతి వైపరీత్యాలను బట్టి ఎలా జరిగిందో తెలియదు కానీ ప్రస్తుత ప్రపంచంలో కనబడేటువంటి మౌంటైన్స్ అన్నీ కూడా టెక్టానిక్ ప్లేట్స్ ద్వారాగా దేవుడి మూలంగా సృష్టి ఆరంభంలో ఏర్పడినటువంటి మౌంటైన్స్ మాత్రమే కాదు కానీ జైంట్స్ కూడా, ఈ నెఫిలిన్స్ కూడా ఈ విధమైనటువంటి మౌంటైన్స్గా మారి అవకాశం ఉండొచ్చు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆ ఆకారం కావచ్చు, అది కట్ చేసిన తర్వాత స్టోన్ కలర్ కావచ్చు, రెడ్డిష్ కలర్లో కనబడడం కావచ్చు, తర్వాత వాటిని టేస్ట్ చేస్తున్నప్పుడు కూడా సాల్ట్ టేస్ట్ వస్తూ ఉంది. కాబట్టి కొంతమంది శాస్త్రవేత్తలు రీసెంట్గా ఇచ్చిన సర్వే ఏంటంటే, ఇది నా వరకు ఉన్న విషయం, దీన్ని నేను ఏకీపిస్తున్నాను లేదనేటువంటిది నేను చెప్పట్లేదు కానీ నెఫిలిన్స్ అనేటువంటివి, జైంట్స్ అనేటువంటివి, కాందహార్ జైంట్ అనేటువంటిది నిజమని నమ్ముతున్నాను. ఇది మాత్రం ముందు రోజుల్లో నిజమా కాదని బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే హిమాలయాల్లోకి సంబంధించినటువంటి స్టోన్స్లో కూడా ఈ ఈ పింకిష్ సాల్ట్ అనేటువంటిది దొరుకుతూ ఉంది. ఇప్పుడైతే ట్రెండ్ ఏంటంటే అందరూ పింక్ సాల్ట్ వాడండి అని అంటూ ఉంటారు. వాస్తవానికి కొంతమంది ఏమంటారంటే పింక్ సాల్ట్ ఆ జైంట్స్ యొక్క శరీరాలే అవి అలాగా పెట్రిఫై అయిపోయిన తర్వాత ఆ సాల్ట్ అయిపోయి అవన్నీ మనం యూజ్ చేస్తున్నామని కొంతమంది అంటూ ఉన్నారు. ఇందులో ఎంతవరకు నిజం అనేది నాకు తెలియదు. ఒకవేళ ఈ విషయం, మీ సమాచారం ఈ వరకు వస్తే కమెంట్ సెక్షన్లో తెలియపరిచే ప్రయత్నం అయితే చేయండి. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే అండి, పిగ్ ఉంది కదా, పోర్క్, పంది ఏ టేస్ట్ అయితే ఉంటుందో హ్యూమన్ ఫ్లెష్, మానవుని యొక్క మాంసం కూడా సుమారుగా అదే టేస్ట్ ఉంటుందని కొంతమంది తెలియపరిచారు. సేమ్ పంది కొన్ను మనిషి కొన్ను కూడా ఒకేలా ఉంటుంది, టేస్ట్ కూడా ఒకేలా ఉంటుంది. అయితే మీరు కానీ గమనించినట్టయితే ఇక్కడ సాల్టీగా ఉంటుంది దాని యొక్క ఫ్లెష్, హ్యూమన్ ఫ్లెష్, పంది యొక్క ఫ్లెష్ కూడా సాల్టీ ఫ్లేవర్ ఉంటుంది అని వచ్చినటువంటి పరిశోధనలో బయటపడినటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ఈ మౌంటైన్స్కి, ఈ జైంట్స్ యొక్క శరీరాలే అనడానికి బలమైన ఆధారాన్ని తీసుకుని వస్తున్నాయని చెప్పి శాస్త్రవేత్తలు తెలియపరుస్తున్నారు.
కొన్ని రోజుల్లో ఖచ్చితంగా వీటి మీద కూడా ఖచ్చితంగా ఖచ్చితమైనటువంటి నివేదిక, ఖచ్చితమైనటువంటి ఆధారాలు కూడా బయటపడతాయని నేనైతే గట్టిగా నమ్ముతాను. అంటే పింక్ సాల్ట్ తినచ్చా తినకూడదా అంటే నాకైతే తెలియదు. నేనైతే నార్మల్ సాల్ట్ యూస్ చేస్తూ ఉంటాం. పింక్ సాల్ట్ అయితే మాత్రం ఆ మౌంటైన్స్ అన్నీ కూడా డెడ్ జైంట్స్ అని అవి అలా మారిపోయినటువంటి కారణాన్ని బట్టి అలా అయిపోయింది. అందులో లోతు భార్య కూడా ఉప్పు స్తంభంగా మారిపోయింది కదా, అంటే ఆమె శరీరం కూడా ఉప్పుగా మారిపోయింది అనేటువంటి వాటన్నిటిని కూడా జోడించి కొంతమంది శాస్త్రవేత్తలు అయితే వీటి గురించి చాలా విషయాలు అయితే బయటకు తీసుకుని వస్తున్నారండి. ఖచ్చితంగా కొన్ని రోజుల్లో అన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. నెఫిలిన్ గురించి బయటకు వచ్చే అవకాశం ఉంది. ఏలియన్ టెక్నాలజీ గురించి బయటకు వచ్చే అవకాశం ఉంది. రెప్టీలియన్స్ గురించి బయటకు వచ్చే అవకాశం ఉంది. రెప్టీలియన్స్ అంటే హాఫ్ హ్యూమన్, హాఫ్ లిజర్డ్స్ లాగా, హాఫ్ రెప్టైల్స్ లాగా రకరకాలైనటువంటి జంతువులు. ఎందుకంటే దేవుడు కూడా చాలా క్లియర్గా మనకు చెప్పిన మాట ఏంటంటే మీరు జంతు సంయోగం చేయకూడదు. ఎందుకంటే పడద్రోయబడినటువంటి దేవదూతలో మనిషి జంతువులతో కూడా సెక్షువల్ ఇంటరాక్షన్ పెట్టుకోవచ్చు అనేటువంటివి నేర్పినట్టుగా, పడద్రోయబడినటువంటి దేవదూతలే మనుషులకు నేర్పినట్టుగా, పడద్రోయబడినటువంటి దేవదూతలో ఈ రకాలైనటువంటి జంతువులతో కూడా పాపం చేసినట్టుగా, మనుషులతో పాపం చేసినట్టుగానే జంతువులతో కూడా వాటి యొక్క ఆకారంలో, వాటి యొక్క స్వరూపంలోకి మారి పాపం చేసినట్టుగా, వాటి వల్ల కూడా హైబ్రిడ్ వికృతమైనటువంటి జీవరాశి అనేటువంటిది కూడా ప్రపంచానికి పరిచయమైనట్టుగా కూడా కొన్ని రీసెర్చెస్ అయితే బయటికి వస్తూ ఉంటాయి. రెప్టీలియన్స్ కావచ్చు, అలాగే ఏలియన్స్ కాదు, ఇవన్నీ కూడా టైం అనేటువంటిదే మన అందరికీ కూడా జవాబు ఇస్తుందని నేను గట్టిగా నమ్ముతూ ఉంటాను. రీసెంట్గా కూడా ఒక విషయం బయటకు వచ్చిందండి. కొన్ని ఆబ్జెక్ట్స్ అనేటువంటివి డైరెక్ట్గా కొన్ని కెమెరాస్కి చెక్కడం అనేది జరిగింది. 100% నెఫీలియల్ని దేవుడు జలప్రలయం ద్వారాగా నాశనం చేసేసాడు. ఆ ఆత్మలన్నీ కూడా ఏలియన్లుగా పిలువబడుతున్నాయి. వాటిని యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా అపవిత్రాత్మలో, అన్క్లీన్ స్పిరిట్స్ అన్నాడు అక్కడ ఆయన. అన్క్లీన్ అవి ఎప్పటికి కూడా వాయుమండలంలో తిరుగుతూ ఉంటాయి. అటు పరలోకానికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే పరలోకం నుంచి వచ్చినటువంటి దేవదూతకు సంబంధించిన ఆత్మలు కదా, దేవదూతలకి మనిషికి మధ్యన సంపర్కం మధ్యన పుట్టినటువంటి ఆత్మలో ఎటు కానీ అన్క్లీన్ స్పిరిట్స్. ఆ అన్క్లీన్ స్పిరిట్స్ అన్నీ కూడా సాతాను ఉపయోగించుకొని వాటిని ప్రపంచం మీదకి వదిలేటువంటి కాలం చాలా దగ్గరలో ఉందని నేనైతే నమ్ముతున్నానండి. అలాగే ఏరియా 51లో పనిచేసినటువంటి ఒక శాస్త్రవేత్త ఆయన మాట్లాడినటువంటి ఒక డాక్యుమెంట్ బయట తిరుగుతూ ఉంది. ఆయన ఎప్పుడైతే ఈ విషయం బయట చెప్పాడో ఆయన కొంతకాలానికి చనిపోయాడు. ఆయన చావు మీద కూడా అనేక రకాలైనటువంటి అనుమానాలు కనబడతా ఉన్నాయి. కాబట్టి ఆ విషయాన్ని నేను బయటికి తీసుకొని రావాలి అని ఆశపడుతున్నాను. దానికంటే కూడా మిగిలినాక అనేక విషయాలు జోడిస్తే ప్రపంచానికి ఇది అర్థమయ్యే విధంగా ఉంటుందని నా యొక్క అభిప్రాయం. ఎందుకు ఎలా చెప్తున్నారండి అని మీరు అంటే, సంఘం ఎత్తబడిన తర్వాత నేరం అంతా కూడా ఏలియన్స్ మీదకి వెళ్ళిపోద్దండి. వెళ్ళిపోయినప్పుడు చాలామంది మారడానికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి అలా విడవబడినటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే, లేదు ఇలాంటి పరిస్థితి వస్తుందని పలానా రోజున ఒక పాస్టర్ గారు చెప్పారు, కాబట్టి ఇది ప్రపంచ నాయకులు అధికారులు చెప్తున్నట్టుగా ఇది ఏలియన్స్ తీసుకుని వెళ్ళిపోయినటువంటిది కాదు, ఇది సాతానుగాడు చేసినటువంటి మాయ, అలాగే ర్యాప్చర్ జరగడం అనేటువంటిది నిజం, సంఘం ఎత్తబడిపోయింది, ఏలియన్స్ మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా నేరం మోపడం అనేది నిజమైంది కాదు, సత్యం కాదు, మనం మోసపోకూడదు అనేటువంటి ఉద్దేశంలోకి ఆ రోజుల్లో మీరు వస్తారని, ఈ మాట ఖచ్చితంగా ఆ రోజులు మీరు గుర్తుపెట్టుకుంటారండి. సంఘం ఎత్తబడిన వెంటనే ఏలియన్స్ మీదకి దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తాడు అపవాది, క్రీస్తు విరోధి. అంతకంటే ముందుగా ఏలియన్స్ ఉన్నాయనేటువంటి ఆధారాలన్నీ కూడా బయటికి తీసుకుని వచ్చేది కూడా వాడే. కాబట్టి ఆ టైంలో మీరు ఎక్కడ కూడా మోసగించబడకూడదనే ఉద్దేశంతోనే నా యొక్క ప్రయత్నం తప్ప మరొకటి ఏం కాదు. లేకపోతే నేను ఎందుకు ఇలాగా ఆ ఆధారాలు లేనటువంటి విషయాన్ని కేవలం దేవుడు చెప్పాడని, దేవుడు చూపించాడని దర్శనాన్ని బట్టి నేను ముందుకు వచ్చి నేను ఎందుకు బ్యాడ్ అవ్వాలండి? బ్యాడ్ అవ్వడానికి ఎవరో కూడా ఇష్టపడరు, కానీ 100% ఉన్నాయి. వాటి ఆధారాలన్నీ కూడా ప్రపంచం బయటికి తీసుకుని వచ్చే రోజులు దగ్గర పడ్డాయి. ఎవరు కూడా మోసపోకూడదని నా యొక్క ప్రయత్నం. దయించి విషయాన్ని అందరూ కూడా గమనించండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి మాట్లాడడానికి. అయితే యూట్యూబ్ పాలసీస్ ప్రకారంగా వాటిని నేను మాట్లాడకూడదు, అలాంటి మాటలు మాట్లాడకూడదు, వాటిని చూపించడానికి కూడా ఆ యూట్యూబ్ ఏ విధంగా కూడా యాక్సెప్ట్ చేయకపోవడంతో పాటుగా ప్రపంచానికి సంబంధించిన ఎన్నో గవర్నమెంట్స్కి వ్యతిరేకంగా కూడా ఇవి ఉంటాయి కనుక నేను ఆ విషయాల్లో కొంచెం ఆలోచించి నేను వాటి చెప్పకపోవడమే మంచిదనే ఆలోచనలో నేను ఉన్నాను. కాబట్టి సమయం వచ్చినప్పుడు 100% వాటన్నిటిని కూడా బయటకు తీసుకుని వస్తాను, అందరికీ చూపిస్తాను. వాటన్నిటిని బయట పెట్టకపోతే చాలామంది వాడి యొక్క మోసంలో పడిపోతాడు కనుక ఖచ్చితంగా వాటిని ఏదో ఒక రోజున, ఇంకా టైం లేదు, ఇంకా ఇది ఎవరి కోసం ఆలోచించవలసిన పని లేదు, ఎందుకోసం భయపడవలసిన పని లేదు, అది జరిగేది అదే జరుగుతుంది అనేటువంటి ఒక నిర్ణయానికి
వచ్చే సమయం ఉంది. అప్పుడు ఖచ్చితంగా ఇంకా చాలా విషయాలు మీ అందరితో కూడా నేను పంచుకునే ప్రయత్నం చేస్తాను. కేవలం ఇది చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఒకానొక రోజున విడవబడిన వారిని మరింతగా మోసం చేయడానికి సాతాను ఉపయోగించేటువంటి అనేక వాటిలో అనేక కారణాల్లో ఇవన్నీ కూడా ఉపయోగించబడతాయి. ఆ టైంలో మీరు మోసగించబడకూడదనే ఉద్దేశంతోనే నేను ఈ మాట చెప్తా ఉన్నాను. కనుక ఫాలో చేయండి. అన్నిటికంటే ముందుగా అనేక మందికి షేర్ చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్, ఆమేన్, ఆమేన్.